పాకిస్తాన్ మధ్య మళ్లీ భీకర యుద్ధం జరుగుతోంది. దీన్ని ఎవరు కోరుకోకపోయినా ఈ యుద్ధం వచ్చేందుకు పాకిస్తాన్ కారణమైంది. రాత్రి నుంచి రెండు దేశాల మధ్య ఈ యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇక ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, కూకట్పల్లిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక దీంతో పాటు నాంపల్లి, సెంట్రల్ బస్ స్టేషన్, తిరుమల, రామకృష్ణ బీచ్, విశాఖతో పాటు విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్ సహా ఎంజీ రోడ్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఇక ఈ ప్రాంతాల్లో భద్రతను పెంచాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య మళ్లీ భీకర యుద్ధం కొనసాగుతోంది. దీన్ని ఎవరు కోరుకోకపోయినా ఈ యుద్ధం వచ్చేందుకు పాకిస్తాన్ కారణమైంది. రాత్రి నుంచి రెండు దేశాల మధ్య ఈ యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. ఇక ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, కూకట్పల్లిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దీంతో పాటు నాంపల్లి, సెంట్రల్ బస్ స్టేషన్, తిరుమల, రామకృష్ణ బీచ్, విశాఖతో పాటు విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్ సహా ఎంజీ రోడ్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఈ ప్రాంతాల్లో భద్రతను పెంచాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ గాలిబ్, పాక్ అండ్ భారత్ మధ్య యుద్ధం కంటిన్యూ అవుతుంది రాత్రి నుంచి కూడా. మరి ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 14 ప్రాంతాల్లో కేంద్రం హై అలర్ట్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఆ అప్డేట్స్ ఏంటి? నిన్నటి వరకు చూసినట్టయితే ప్రధానంగా భారత్ పాక్ మధ్య యుద్ధం నెలకొన్న నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి తీవ్ర స్థాయిలో సరిహద్దు ప్రాంతాల్లోని విచ్చలవిడిగా పాక్ సైన్యం కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే మూసివేశారు. సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన రాష్ట్రాలను కూడా కేంద్రం అలర్ట్ చేసింది. అయితే ప్రస్తుతం నిన్న రాత్రి పూర్తి స్థాయిలోనే తిప్పుకొట్టే దిశ కూడా భారత్ పాక్ కు బుద్ధి చెప్పింది. పాక్ లో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా తీవ్రమైన దాడులను కూడా పూర్తి స్థాయిలోని భారత్ చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఉందో భారతదేశంలోని ప్రధానంగా ఎక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయో దాంతో పాటు కొన్ని ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవ్వకుండా పూర్తి స్థాయి ముందస్తు చర్యలను ఇప్పటికే తీసుకోవడం జరిగింది. కేంద్రం ఆదేశాల మేరకు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 14 ప్రాంతాల్లోని హై అలర్ట్ ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అట్లాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్, కూకట్పల్లి, నాంపల్లి, సెంట్రల్ బస్ స్టేషన్, తిరుమల, దాంతో పాటు విశాఖ రామకృష్ణ బీచ్, దాంతో పాటు విశాఖ ప్రాంతం, విశాఖ నగరం మొత్తం కూడా హైలైట్ ప్రకటించడం జరిగింది. ఇంకా విజయవాడ నగరంలోని రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, విజయవాడ మెయిన్ రోడ్ ఏదైతుందో ఎంజీ రోడ్ లో కూడా పోలీసులకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కేంద్రం సూచించినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ ప్రాంతంలోని భద్రత పెంచాలంటూ కూడా కేంద్రం ఆదేశించడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతాలు చూసినట్టయితే ముందుగా గతంలో కూడా ఈ ప్రాంతాలకు సంబంధించి ఉగ్రమూకల్లో ఫోకస్ పెట్టే అనే సమాచారం ఇంటెలిజెన్స్ వ్యవస్థకు వచ్చినట్టు తెలిసింది. ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చాలా రద్దీ అయిన ప్రదేశము. ప్రధానంగా దక్షిణ భారతదేశం అట్లాగే ఉత్తర భారతదేశం నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతం నుంచే తమ నివాస స్థలాలకు వెళ్తూ ఉంటారు. చాలా రద్దీ అయిన ప్రాంతంగా మనం సికింద్రాబాద్ చెప్పుకోవచ్చు. ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఎయిర్పోర్ట్ కు కూడా మనం శంషాబాద్ చెప్పుకోవచ్చు. దాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇంకా హైదరాబాద్ లోని ప్రధాన ప్రాంతాలు కూకట్పల్లి పూర్తి స్థాయిలో ఇటీవల కాలంలోనే పూర్తి స్థాయిలో రద్దీ అయిన ప్రాంతం కూడా మనం కూకట్పల్లి చెప్పుకోవచ్చు. ఇటు కూకట్పల్లి నుంచి మియాపూర్ వరకు పూర్తి స్థాయిలోని ఎప్పుడు ప్యాక్ గా ఉంచింది ట్రాఫిక్. ఈ ప్రాంతంలో కూడా ఖచ్చితంగా ఉగ్రమూకలు
ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా కేంద్రం సూచించింది. ఇంకా దాంతో పాటు నాంపల్లి సెంట్రల్ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ప్రధానంగా తిరుమలకు సంబంధించిన సెంట్రల్ బస్ స్టాండ్ పై కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే తిరుమల ప్రాంతాలపై ఇప్పటికే స్థానికంగా ఉన్న ఎస్పీ ఆధ్వర్యంలోని ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు, పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు మాక్ డ్రిల్ కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తిరుమల అనేది కూడా అతిపెద్ద ప్రజానికం వచ్చే ప్రాంతము, భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనకు వస్తున్నారు. ఈ ప్రాంతంలో కూడా ఉగ్రముఖలు ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం భావిస్తుంది. కేంద్రం కూడా ఇప్పటికే రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా మరో ప్రాంతం చూసినట్టయితే విశాఖ, ఇటీవల జిల్లాలు ఏదైతే ఉందో ఇప్పటికే మాగ్దలు నిర్మించిన జిల్లాలో విశాఖ కూడా ఉంది. ఎందుకంటే నావికాదళం పూర్తిగా ఈ ప్రాంతంలోనే ఉంది. పూర్తి స్థాయిలోనే ఇప్పుడు జాతీయ సంస్థలు కూడా ఇక్కడే ఉన్న నేపథ్యంలోనే ఈ ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా విశాఖ బీచ్ తో పాటు మరోపక్క విశాఖ సిటీ మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఎక్కడికక్కడ తనిఖీలు మాత్రం స్థానికంగా ఉన్న పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇంకా అమరావతి రాజధాని ప్రాంతంలో కీలకంగా ఉన్న విజయవాడ నగరంలో కూడా చాలా కీలకం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతిపెద్ద రైల్వే స్టేషన్ గా విజయవాడ రైల్వే స్టేషన్ చెప్పుకోవచ్చు. దాంతో పాటు నెహ్రూ బస్ స్టాండ్. నిన్న రాత్రే పోలీసులు డీసీపీ సరిత ఆధ్వర్యంలోని పోలీసులు విజయవాడ బస్ స్టాండ్ లోని తనిఖీలు నిర్వహించారు. పెద్ద మొత్తం దాదాపు 100 మంది పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా పోలీస్ పికెటింగ్ తో పాటు తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్ కు సంబంధించి కూడా ఈ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలోనే విజయవాడ పోలీసులు దాదాపు 150 నుంచి 200 మంది పోలీసుల ఆధ్వర్యంలో కూడా తనిఖీలు నిర్వహించబోతున్నారు. ఎక్కడెక్కడ బాంబ్ స్క్వాడ్ తో పాటు ప్రతి బోగితో పాటు ఇటు రైల్వే స్టేషన్ సంబంధించిన ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయబోతున్నట్లుగా మనకి సమాచారం అందుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇక విజయవాడ నగరంలోని ప్రధాన కూడలు ఎంజీ రోడ్డు కావచ్చు, బందర్ రోడ్డు కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా ప్రధాన కూడలు కూడా చెప్పుకోవచ్చు. విఐపీలు దాంతో పాటు ఇతర విభాగాలన్నీ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలోనే కేంద్రం సూచించినట్టు తెలుస్తుంది. ఈ ప్రాంతాల్లో కూడా హైలైట్ ప్రకటించిన పరిస్థితి స్పష్టంగా మనకి కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు బోర్డర్ ప్రాంతంలో చాలా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ధీటైన జవాబును ప్రస్తుతం పాక్ సైనికులకు భారత్ సైన్యం ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే పగలపూట వరకు కొంత ప్రశాంతంగా కనిపించినా సరే సాయంత్రం 6-7 దాటిన తర్వాత ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొని సాయంత్రం చూసాము దాదాపు 8 గంటల పాటు అంతా ప్రశాంతంగా ఉంది. 8 గంటల తర్వాత ఒక్కసారిగా పాక్ సైన్యం తమ రాకెట్లతోని ఇటు జమ్మూ కాశ్మీర్ వైపు ఎయిర్పోర్ట్ టార్గెట్ గా అక్కడ పూర్తి స్థాయిలో దాడులు జరిపేందుకు వచ్చిన వెంటనే మన భారత సైన్యం వాటిని తిప్పికొట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విచ్చలవిడిగా బోర్డర్ ప్రాంతంలోని పాక్ సైనికులు మొన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలోని కాల్పులు జరుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సామాన్య పౌరులు చాలా మంది చనిపోయిన పరిస్థితి ఉంది. సామాన్యులకు సంబంధించిన ఆస్తి నష్టం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా మందిని సివిలియన్స్ ని సురక్షిత ప్రాంతాలకు ఆర్మీ తరలిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోని బోర్డర్ లో ఈ పరిస్థితి ఉంటే భారతదేశం లోపల ప్రదేశాలు ఏట్లో ఇతర రాష్ట్రాలన్నీ కూడా ఇప్పటికే హైలైట్ ప్రకటించడం జరిగింది. ఏ రాష్ట్రాల్లోని ఉగ్రమూకలు దాడి చేస్తాయి, ఎందుకంటే ఇప్పటికే ఉగ్రవాదుల టార్గెట్ గా భారత్ పోరాటం చేస్తుంది. భారత్ చేస్తున్న ఈ యుద్ధం కూడా ఉగ్రమూకల టార్గెట్ గానే చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అంతర్జాతీయంగా ఉన్న అన్ని దేశాలు భారత్ కి పూర్తి స్థాయిలోని మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ఉగ్రమూకల ఆట కట్టే పని ఎక్కడా కనిపించట్లేదు. పూర్తి స్థాయిలోని వాళ్ళని అణిచివేసే దిశకు కూడా భారత్ ఫోకస్ పెడుతున్న నేపథ్యంలోని ఇటు దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు దాంతో పాటు సున్నిత ప్రాంతాల మీద ఖచ్చితంగా ఉగ్రమూకలు టార్గెట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. వారి స్లీపర్ సెల్స్ కూడా యాక్టివ్ చేసే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రానికి సమాచారం అందించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలోనే కేంద్రం దీని మీద ఫోకస్ పెట్టింది. ఎందుకంటే బోర్డర్ ప్రాంతంలో ఆర్మీతో పాటు నేవీ త్రివిధ దళాధిపతులందరూ కూడా పూర్తి స్థాయిలోనే వాటిని తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తుంటే ఇటు భారతదేశం లోపల ఉన్న సున్నిత ప్రాంతాలకు సంబంధించి ఉగ్రముఖలు ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా ప్రభుత్వం భావిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు హోంమంత్రిగా ఉన్న అమిత్ షా కూడా ఇదే అంశం మీద ఫోకస్ పెట్టారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీలు దాంతో పాటు హోంశాఖ మంత్రులు, సిఎస్ లాంటి ఉన్నతాధికారులతో కూడా నేరుగా అమిత్ షా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాదు, తిరుమల, విజయవాడ, విశాఖ ఈ 5 నగరాలకు సంబంధించి ప్రస్తుతం హైలైట్ ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికెక్కడ తనిఖీలు కొనసాగిస్తున్నారు, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు దాంతో పాటు అనుమానపరంగా ఉన్న వ్యక్తులను
పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. సీసీ ఫుటేజ్లకు సంబంధించి పూర్తి స్థాయిలోనే మానిటరింగ్ చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే హైదరాబాద్ రైల్వే స్టేషన్, హైదరాబాద్ కి సంబంధించిన శంషాబాద్ ఎయిర్పోర్ట్, కూకట్పల్లి, నాంపల్లి, దాంతో పాటు తిరుమల బస్ స్టేషన్, దాంతో పాటు విజయవాడ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ఎంజీ రోడ్, మరో పక్క విశాఖ, రామకృష్ణ బీచ్, విశాఖ సిటీ, మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే పోలీసులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఎప్పటికక్కడికి స్థానికంగా పోలీసులు అలర్ట్ గా ఉండాలి, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలనే దానిపై కూడా కేంద్రం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఖాలిద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.